అండగా ఉన్నామని భరోసానిచ్చేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ కాసేపట్లో విజయవాడకు చేరుకుంటారు. ఆ తర్వాత ఉండవల్లి చేరుకుని అక్కడి నుంచి పర్యటన మొదలు పెడతారు. కష్టాల్లో ఉన్న అన్నదాతకు నేనున్నానంటూ ఆది నుంచి అండగా నిలబడుతున్న వైఎస్ జగన్ ఇప్పుడు ఏపీ నూతన రాజధాని గ్రామాల్లో అడుగు పెట్టనున్నారు. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు సర్కార్ పచ్చని పొలాలను తీసుకోవడాన్ని రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు గోడు వినేందుకు వారికి అండగా నిలబడేందుకు జగన్ రాజధాని ప్రాంత గ్రామాల పర్యటన చేపట్టారు. ఆ తర్వాత ఉండవల్లి గ్రామానికి వెళ్తారు. అక్కడి నుంచి పర్యటన ప్రారంభిస్తారు. పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్లూరు మీదుగా తాడికొండ గ్రామాల్లో పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు. పంట పొలాలను పరిశీలిస్తారు. అధికారులు నమ్మి ప్రభుత్వాన్ని నమ్మి మా పొలం ఇస్తే కౌలు కార్డు రెన్యూల్ చేయని వాళ్ళు మా పొలానికి రేపు మాకు ఆధారం ఏముంది, మాకు ఎలా ఇస్తారో నమ్మకంతో పొలం ఏమంటారు. మాకు నమ్మకం ప్రభుత్వమేనా గవర్నమెంట్ అధికారుల మీద లేకపోమట్టి ఈ పొలం పూలింగ్కి ఇవ్వడానికి మాకు ఇష్టంగా లేదు. వైఎస్ జగన్ తమను పలకరించేందుకు వస్తున్నారని తెలియగానే రాజధాని ప్రాంత రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ బాధలు చెప్పుకునేందుకు రైతులు రెడీ అయ్యారు. భూములు ఇచ్చేది లేదంటున్న రైతులకు మద్దతుగా అసెంబ్లీ సాక్షిగా జననేత జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతుండటంతో అధికార పార్టీ నేతల్లో అప్పుడే అలజడి మొదలైంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ బృందం అనేక సార్లు బాధిత గ్రామాల్లో పర్యటించింది. మెట్ట ప్రాంతంతో పాటు కృష్ణానది పరివాహ గ్రామాల్లోని జరీబు భూములను ఆ కమిటీ పరిశీలించి ఓ నివేదికను జగన్కు అందించింది. వారం క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి కూడా ఈ గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమైంది. రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.